ఈ మినీ కలెక్టరేట్లు మనకి అందరికీ అర్థమయ్యే మాటగా చెప్పాలంటే ఈ వ్యవస్థ ఎప్పుడు లేదు. దాకా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా మాట్లాడుతూ ఇది గత 15 మీరు జర్నలిస్ట్గా ఉండేవాళ్ళ మీరు రండి రండి ప్లీజ్ 100% మీరు మీరు కూడా మాట్లాడతారు కదా సరే మాట్లాడదా
ఈ మినీ కలెక్టరేట్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ జనసేన ఆడపడుచులకి, మహిళలకి, నాయకులకి, మద్దతుదారులకి, అలాగే టీడీపీ, మిగతా కూటమి బీజేపీ నాయకులందరికీ కూడా, ఇచ్చేసిన మద్దతుదారులు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై నాతో పాటు ఆశీనులైన మన తిరుపతి ఎమ్మెల్యే గారికి, చీఫ్ విప్ గారికి, మన చిత్తూరు జగన్మోహన్ గారికి, మురళి గారికి, కొట్టే సాయి గారికి, జనసేనని ముందు నుంచి బలమైన గొంతుగా వినిపిస్తున్న మన హరిప్రసాద్ గారికి, సో వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మనం ముఖ్యంగా నేను ఈరోజు మనం చేసింది ఒకటి, మురళి గారు నచ్చిన మాటలు బాగా నచ్చినాయి నాకు. మొదటి 2 మాటలు అంటే వర్షించని మేఘం, శ్రమించని మేధావి. అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు ఏంటంటే, ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా, ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. అది బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారంట. నాకు తెలియదు అది. అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటా. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుసు. అది అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను కొంచెం ఇద్దరు కూర్చోకూడదని కొంచెం వెనకాల ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కూర్చుంటారా? టైం మీ దగ్గర కూర్చోళ్ళు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి కానీ మీరు వాడట్లేదు అన్నా కదా. అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే, అవి చూసే వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మా ఇళ్ళల్లో అదొక పండగ వాతావరణం ఉంటుంది. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు, మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు ఉన్నారు కూర్చోబెట్టి, ఎవరినో ఒకళ్ళు మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రాని. కొట్టే సాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి, మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన, మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కార్లు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడతాను దీంట్లో. అలాగే ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో.
అలా గంజాయి సాగు గురించి అయితే మాట్లాడుతూ ఉంటే ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది, అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ 10 మంది అయితే పర్లేదు, మనం హ్యాండిల్ చేయగలం. క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టం అయిపోతుంది, ఇంకా అది క్యాన్సరస్ అయిపోతుంది. సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది, దాంతోపాటు సామాజిక బాధ్యత మనకు చాలా ఉంది మనందరికీ. ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుకుంటుంది, పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు, 2008లో ఈయన మురళీ గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పిఆర్పి కోసం నిలబడిన వాళ్ళు ఇద్దరు రావాలని కోరుకుంది. అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలాంటిదంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి, బలం లేని వాళ్ళకి మనం గలం అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది హరిప్రసాద్ గారు నన్ను చాలాసార్లు చూస్తుంటారు. ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన, ఆ రోజు ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు, ఆవిర్భావ సభ కాదు దాన్ని 2008లో పార్టీని స్థాపించి తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు, వావిలాల గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, కొంచెం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుర్తింపుకి నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడటం. నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత అది. సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది. కొంచెం నేను చేసింది చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ. అదృష్టవశాత్తు పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తపనున్నాను. అందరూ వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి సరే ఈ పనులు చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇలా 10,000 మందికి మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి. లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు 60,000 మంది, ఒక 70,000 మంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఎలా వెళ్తారు? దాన్ని ప్రతి డివిజన్లో ఉండాలి. అదే ఆయన ఒక ఆర్టికల్కి చాలామంది 10 మంది వచ్చారు నా దగ్గరికి, ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే, అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది, రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్. ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే నేను ఒకటి అనుకున్నాను, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి. ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి, ఇంత ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నేను ఎలాగా అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు. అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను నరికేస్తుంటే ఇప్పటికీ మనకి దొరికిన సంపద చాలా 10% కూడా 10% దొరికింది. అది 1,000 కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఎన్ని 1,000 కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికెక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం? సో మనందరి మీద సమిష్టి బాధ్యత అది ముఖ్యంగా. మీరు నన్ను నమ్మి వచ్చారు మీరు అందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని, ఆ భావం తాలూకు లక్ష్యం నాకు ఏంటంటే నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే ఆలోచన లేదు నాకు.
ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ. కానీ నాకున్నది ఏంటంటే అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపు పొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అదే జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. నేను అనేది అందుకని జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం. దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే మీలో ఆ లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోండి. మీ కరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ఎవరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 21 మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం నాయకులు మీకు చూసిన మురళిగా ప్రతి ఊర్లో ఒక విభిన్నంగా ఉన్నారు. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం, విభిన్నమైన, కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి నన్ను కూడా తిడుతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది 3 పార్టీలు కలిసినాయి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్సెస్. దీన్ని ఏంటంటే కూర్చోబెట్టి ఇప్పుడు ఒక ఊర్లో మురళి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం సామరస్యపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడాలి మనుషులతో. ఏ గొడవ అయినా సరే చైనా ఇండియా మధ్య ఈ సరిహద్దు గొడవలని 18 సార్లు అవసరమైతే 20 రౌండ్లు కూర్చుంటారు స్పీచ్కి. సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి, తప్పదు కదా. యుద్ధాలు అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, కానీ మనకి మాట డిస్కషన్ పెట్టాలి, డిబేట్ పెట్టాలి, ఒకసారి మాట్లాడాలి, బలాబలాలు చూసుకోవాలి. దాని ప్రకారం స్థానికంగా మనం ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాం మనందరం. అది టీడీపీ కావచ్చు, మనకి కావచ్చు, మనందరం. అదే కనుక మనందరం లేకుండా ఉండంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఇంకొకరు ఎవరినో వచ్చినట్టు ఏం జరిగి ఉండేది, అసలు ఉండేవి కాదు కదా. సో అందుకని మీ అందరికి కూడా నేను మీకు అండగా ఉంటాను. అందుకని ప్రత్యేకించి ఏం చెప్పాను, ప్రతిసారి కలుస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఆడవాడికి వెళ్ళిపోతున్నాం, కానీ ఈసారి కూర్చోబెట్టి ఒక్కొక్కరితో కూర్చొని మాట్లాడదాం. నాకు మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు నేను కూడా ఇది జనసేన పార్టీ పరంగా చెప్తున్నాను సార్, ఇది జస్ట్ నాట్ ఫర్ కూటమి, పార్టీ పరంగా ఒక మాట మాట్లాడతాను. కొన్ని నియోజకవర్గాల్లో ఏముందంటే కూర్చోబెట్టి, అంటే నేను స్ట్రక్చర్ చేసినప్పుడు నాకున్న 2008 అనుభవం వల్ల జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా అందరూ విపరీతమైన పాలనా అనుభవం లేని వాళ్ళు, రాజకీయ అనుభవం లేని, కానీ సమాజం తాలూకు పనిచేయాలన్న ఒక పిచ్చి పట్టుదల ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి మామూలు ఏముంటుందని పట్టుదల కాదు. సో నేను వాళ్ళెవరు ఏంటంటే ఒక నాయకుడి కింద పెడితే 5 మంది కొట్టేసుకుంటున్నారు, నువ్వు కాదు అని చెప్పి. సో నేనేం చేశానంటే నిన్న లాస్ట్ ఫ్యూ మంత్స్గా నేను వర్క్ చేస్తా. నేను అప్పుడు యూత్ వింగ్లో ఒకటి చేశాను. నాకేం డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయినవాళ్ళు. ఒక నాయకుడి దగ్గర ఉండి వాళ్ళు మనకు పార్టీ కనెక్ట్ అయితే వేరు, కానీ డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయిపోవడం వల్ల నువ్వెంత పవన్ కళ్యాణ్ తెలుసు, మాకు అంత తెలుసు, నువ్వు కూర్చొని నీ మాట వినాల్సిన అవసరం, ఇంతే కదా సమస్య. అంతేనమ్మా, అంతే కదా బాగా చెప్తారు కదా. సో నాకేం అర్థం, అందుకని కనీసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఒక అంటే కమిటీగా పెడితే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీని ఒక్కోసారి మనం ఒక వ్యక్తి ఒకసారి ఈ ఏమంటుందని ఈ ఎలక్షన్ కమిషన్ వీటి కోసం ఒకసారి ప్రత్యేకంగా మీరందరూ కూర్చొని ఒక వ్యక్తిని ముందు పెడితే, సో నాకేముందంటే పార్టీ పరంగా ముఖ్యంగా మనకి చిత్తూరులో కానీ ఇక్కడ కానీ మిగతా జిల్లాలు అన్నింటిలో కూడా నేను కమిటీనే ఫామ్ చేద్దాం అనుకున్నాను ప్రతి చోట్ల. ఎందుకని కమిటీ ఫామ్ చేస్తే కమిటీ తీసుకుంటుంది. ఒక్కోసారి కొన్ని బాధ్యతలు అందరి దగ్గర అనుభవం లేదు. ఇక్కడ ఇప్పుడు అనిత గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది, దినేష్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది, కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే తప్ప కలిపి కూర్చోబెడితే తప్ప కంప్లీట్నెస్ రాదు. ఇది భవిష్యత్తులో మనం ఇలా చేసిన తర్వాత ప్రతి 2 years ఒకసారి ఎవాల్యుయేట్ చేసి ఎంత ఎవాల్వ్ అయ్యారు దాన్ని బట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు రీస్ట్రక్చర్.
అందుకని నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీకు భవిష్యత్తులో నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో నేనే మానిటర్ చేయిస్తాను, మన కూర్చోబెట్టి. ఎందుకంటే నాకు మీరు చేయాల్సింది మనలో మనం గొడవ పడడానికి అయితే మనం రాలేదు అధికారంలోకి. మనం బలహీనపడకుండా కూటమి ప్రభుత్వానికి బలం అవ్వాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకొని జై హింద్.